ప్రధాన ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సింది పోయి ఒక అవినీతి పత్రిక ఛానల్ పెట్టుకొని ప్రతిరోజు కూడా బురద జల్లే కార్యక్రమం ప్రారంభం చేశారు. చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల మీద చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి, రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకోవాలని మనం ఒక పక్కన ముందుకెళ్తా ఉంటే పట్టిసీమ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులో త్వరితగతంగా పూర్తి చేసుకోవాలి, అగ్రిమెంట్ అయిన డేట్ దగ్గర నుంచి కూడా మనం మన హక్కును కాపాడుకోవాలని పట్టిసీమ లిఫ్ట్ పెట్టి మనం గోదావరి నీళ్లు కృష్ణకు తెచ్చుకున్నాం. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇంకో 80 టీఎంసీలు కూడా పోతాయనే విధంగా మరి కొత్త కొత్త వితండవాదాలు, కొత్త థీరీస్ ఇతనే తెలిసి తెలియని అవగాహనతో పక్క రాష్ట్ర వాళ్ళని రెచ్చగొట్టే విధంగా జరుగుతున్న మంచిని ప్రోత్సహించాలి, ఇంకా బాగా చేయండి, తొందరగా చేయండి అనాల్సింది పోయి ఈరోజు కూడా అతను పట్టిసీమ దండగాని మాట్లాడుతున్నాడంటే అతని అవగాహన రాహిత్యం బయటపడతా ఉంది. ఏ విధంగా మూర్ఖంగా మొండిగా పిడివాదంగా మాట్లాడుతున్నాడు తప్ప పోలవరం ప్రాజెక్టు 2018లో నీరు నిలబెట్టే కార్యక్రమంలో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈలోపు ఇబ్బందులు కరువు రాకూడదని పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇస్తా ఉంటే పక్క రాష్ట్రాలను రచ్చగొట్టే విధంగా ఆ 80 టీఎంసీలు కాదు ఇంకో 80 టీఎంసీలు పోతాయని కొత్త వేతండవాదం, కొత్త తీరి మొదలుపెట్టి అక్కడ రచ్చగొట్టే కార్యక్రమం చేశాడు. రెండో పక్క కర్ణాటకలో, మహారాష్ట్రలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఏదైతే ఆల్మట్టి ఎత్తు మీద వివాదం లేచినప్పుడు ఆనాడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఆ రోజు ముఖ్యమంత్రి జ్యోతి బసు గారిని, లేకపోతే లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని, ఇట్లా 4-5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఆల్మట్టి ఎత్తు మాకు పెరిగినట్లయితే కిందకి నీరు రావడం ఇబ్బంది అవుతుందని సుప్రీంకోర్టు దృష్టికి ఆ రోజు తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రుల కమిటీ కానివ్వండి, టెక్నికల్ కమిటీలన్నీ కూడా. దాని మీద సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మీరు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకొని మీరు ఏ రాష్ట్రానికి ఎంత అనేది మీ వాదనలో వినిపించుకోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి 2000 సంవత్సరం ఆ ప్రాంతాల్లో. దాని మీద 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాదనలు ప్రారంభం చేసింది. ఆ రోజే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు చెప్పారు, ఆల్మట్టి ఎత్తు వివాదం వచ్చినప్పుడు మేము ముఖ్యమంత్రుల కమిటీ వేసి, టెక్నికల్ కమిటీ వేసి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి మేము కట్టడి చేశాం. ఇవాళ ఆల్మట్టి ఎత్తు పెంచాలని పక్కనున్న రాష్ట్రం అడుగుతుంది, మీరు సరైన వాదనలో మంచి లాయర్లు పెట్టి వాదనలు చేయమంటే మాకు అన్నీ తెలుసనే మూర్ఖత్వంతో ముస్లిం రిజర్వేషన్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేసు ఓడిపోయినప్పుడు అక్కడ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారిని తీసేసే పరిస్థితి వచ్చింది. ఆ తీసేసిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారిని ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆయన సరైన వాదనలు వినిపించగా సీనియర్ కౌన్సిల్స్ పక్క రాష్ట్రం నుంచి నారిమన్ కానీ, అండ్రూ అర్జున్ కానీ పెద్ద న్యాయకో విధులు వచ్చినప్పుడు సరైన వాదనలు వినిపించక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వచ్చి కూర్చుంది. రాజశేఖర రెడ్డి గారు 5.5 సంవత్సరాలు, కాంగ్రెస్ ప్రభుత్వం 4 సంవత్సరాలు, మొత్తం ఈ 10 సంవత్సరాల్లో దశాబ్ద కాలంలో పైన ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో, పైన ప్రాజెక్టులు కట్టుకున్నా పర్వాలేదు, మేము కింద ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, మేము జలయజ్ఞం చేస్తున్నాం అని చెప్పేసి పెద్ద వినైల్స్, పెద్ద పేపర్ కటింగ్స్ ఏపీ భవన్లో, ఢిల్లీలో, హైదరాబాద్లో
రాజశేఖర రెడ్డి గారి ఫోటో, పక్కన జలయజ్ఞంలో నీళ్లు వస్తున్నట్టు, ప్రాజెక్టులు కట్టేసినట్టు, ఇవన్నీ కూడా తీసుకెళ్లి పక్క రాష్ట్రాలకి ఆయుధాలుగా ఇచ్చారు. ఈయన ఇచ్చిన మెమో కానివ్వండి, వీళ్ళు చేసిన తెలివి తక్కువ వాదనలు కానివ్వండి, మనం మన ప్రాజెక్టులు కేటాయింపులు చేసుకోకుండా మనం ప్రాజెక్టులు కడుతున్నాం అని చెప్పి కింద కర్ణాటక, మహారాష్ట్ర ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతుంటే వాటిని ఆపండి, ఆ ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే మాకు కిందకి నీళ్లు రావని రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కనీస ఇంగిత జ్ఞానం, కనీస పరిజ్ఞానం కూడా లేకుండా వాదనలు వినిపించి రాష్ట్ర ప్రభుత్వం మెమోలు ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వచ్చి కూర్చుంది. దాని మీద ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్న నన్ను సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ జడ్జిమెంట్లన్నీ కూడా గెజిట్ అవబోతున్నాయని చెప్పేసి మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఎస్ఎల్పి వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఇవాళ జలదీక్షలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి కోసం నీ జలదీక్షలు? ఎవరిని మోసం చేయటానికి? నీ తండ్రి చేసిన నిర్వాహకం కాదా ఇవన్నీ? నీ తండ్రి చేసిన తప్పుడు కార్యక్రమాలు కాదా ఇవన్నీ? నీ తండ్రి ప్రభుత్వంలో జలయజ్ఞం ధనయజ్ఞం చేసి పై కింద కర్ణాటక, మహారాష్ట్ర ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కడతా ఉంటే మొద్దు నిద్రపోయి కనీసం పట్టించుకోకుండా ఇవాళ దీక్షలు అని చెప్పి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాం, ఎవరిని నమ్మించాలనుకుంటున్నాం. దాని తర్వాత మేము స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. గుర్తు తెచ్చుకో జగన్, నిన్ను మానుకోటకు వచ్చినప్పుడు ఎట్లయితే తరిమి కొట్టినరో రేపు మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తాయి. గతంలో నువ్వు తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే, తెలంగాణను అడ్డుకుంటే మానుకోటలో ఆ రోజు ప్రజలు మీకు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి నేను మనం చేస్తా